మొదటి 5 వచనాల నుంచి ఎన్నో మంచి ప్రసంగాలు చేశాను. జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచు ఉండగా ఆయన గెన్నెసరుతూ సరస్సు గలిలయ సముద్రం తీరమున నిలిచి, సరే యేసు సరస్సు తీరాన నిల్చుని ఉండడాన్ని ఊహించండి. ఆ సరస్సు తీరమున ఉన్న 2 దోణులను చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి ఒడ్డునకు వచ్చి తమ వలను కడుగుచుండ్రి. ఆయన ఆ దోణిలో ఒకదాన్ని ఎక్కి సీమోందైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగాను. ఆయన అలా చేయడానికి ఒక కారణం ఉంది. వివరాల్లోకి వెళ్ళనైతే అసలైతే అదొక సౌండ్ సిస్టమ్ అయింది. వాళ్ళు కానీ నీళ్లపైన సరైన చోట్ల ఎక్కువ ఉంటే ఆ నీళ్లు శబ్దాన్ని ప్రజల వరకు తీసుకుని వెళ్ళేది. మనకున్నట్లు వాళ్ళకి మైక్రోఫోన్లు ఉండేవి కావు. అందుకనే కొన్నిసార్లు ఆయన నీళ్లలోనికి వెళ్ళి దోణిలోంచి బోధించేవాడు. ఆయన కూర్చుండి దోణిలో నుండి